వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఇక పీకల దాకా మద్యం తాగి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గాంధీ విగ్రహం చెయ్యి కర్ర విరగొట్టి పరారయ్యారు. ఇక మందుబాబులు చేసిన ఈ వికృత చర్యకు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. ఈ రోజులలో గాంధీ లేని గ్రామం అంటూ లేదు. ప్రతి స్కూల్లో గాంధీ ఉన్నది, ప్రతి గ్రామంలో కూడా గాంధీ విగ్రహాన్ని పెట్టుకున్నారు మనం. ఎందుకంటే మన స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి. గత 40 సంవత్సరాల క్రితం మా ముదిరాజ్ సంఘం కులంనికెళ్ళి ఇక్కడ ఈ సెంటర్లో గాంధీ పెడితే బాగుంటుందని దీనికి ఒక గాంధీనగర్ గాంధీ సెంటర్ లాగా పేరు వచ్చే విధంగా ఒక తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎవరు ఆకతాయిలు అనుకోకుండా రాత్రి 11-12 గంటల ప్రాంతాన కరెంట్ ఆఫ్ చేసి మరి తాగిన వారు కావాలని చేసిందా, ఒకవేళ డ్రింక్ చేసి ఎక్కువ పగలగట్టిలా ఏం జరిగిందో తెలియదు. కానీ అలాంటి వారిని ఒక పోలీసు వారు గుర్తించి ఎంబడే దోషులను శిక్షించి వాళ్ళకి శిక్ష పడే విధంగా చూడాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకా వేరే గ్రామాలలో కానీ ఇంకెక్కడ కానీ ఇట్లాంటివి జరగకుండా ఉండేందుకు పోలీస్ గస్తీని కూడా పెంచాలి. ఎందుకంటే ఇవన్నీ స్వాతంత్రం ఇచ్చేటువంటి గాంధీకే రక్షణ లేకపోతే ఇక మనకు అందరికీ ఎలా ఉంటుంది. కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.